రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం ₹899 ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆపరేషన్ పద్మ మూవీ టీం. అసలు ఈ మూవీ ఏదైనా రియల్ స్టోరీ మీద ఉందా అనిపించిందండి నాకైతే ట్రైలర్ చూసి. సో మూవీ విశేషాలు అనే టీం వాళ్ళు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ మీ ట్రైలర్ చూడంగానే ఏంటి సార్, అసలు ఫస్ట్ డైరెక్టర్ గారికి ఈ క్వశ్చన్ ఏంటి సార్, అట్లా మీరు అమ్మాయిని అలా స్మోక్ చేస్తూ లైక్ పోస్టర్లో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో అలా మీరు చూపిస్తే ఎట్లా అట్లా అసలు ఇదేంటి, దాన్ని రియల్ స్టోరీ గురించి తీసుకున్నారా లేదు అంటే ఫిక్షనా? ఫిక్షన్ అండి, కంప్లీట్ ఫిక్షన్. బట్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్కి ఇన్స్పైర్ అయ్యాను. యా, దాన్ని ఫిక్షనైజ్ చేశానండి. మీకు సినిమా చూసినప్పుడు ఇది కొంచెం ఆ ఇన్సిడెంట్కి దగ్గరగా ఉందన్న రిజంబ్లెన్స్ కనిపిస్తాయి మీకు. ఓకే, సో మీరు చెప్పండి, మీతో దీనిలో స్మోక్ చేయించారు, ఫైట్స్ చేయించారు, చూసాను యాక్షన్ ఫైట్స్ కూడా చూసాను మీది. నాట్ ఓన్లీ అదే కాదు, ఆ ఫైట్స్ కూడా బాగుంది ట్రైలర్స్లో వాటిలన్నిట్లో చూసినప్పుడు. సో మీరేమన్నా ముందు వర్క్షాప్ చేశారా ఫైట్స్ అవన్నీ ఏంటి? యా, వర్క్షాప్ చేసాం. 18 days ఫైట్స్ కానీ ఆ మూవీలో ఉన్న సీన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసాం, వర్క్షాప్ చేశారు. సో హాయ్ హీరో గారు, ఏంటి ఇది కొంచెం ఏదో నాకు తమిళ్ మూవీ ఎఫెక్ట్ కనిపిస్తుంది చెప్పాలంటే కనుక కొంచెం తమిళ్ మూవీ ఎఫెక్ట్ లా అనిపించింది. మీరు చూడగానే ఫస్ట్ ఏంటి తమిళ నుంచి వచ్చారా అనిపించింది, కొంచెం ఆ ఎఫెక్ట్ కనిపించింది. ఎవరైనా చెప్పారు ఇప్పటి వరకు? లేదండి. లేదా? సో నాకు అలా అనిపించింది అనమాట. సో కొంచెం అలా చూడంగానే ఒక తమిళ్ మూవీ ఎఫెక్ట్ లా అనిపించింది. మీరు చెప్పండి అండి, స్టోరీని నమ్మి మీరు వచ్చారా లేదు అంటే కనుక డైరెక్టర్ గారు వేరే వాళ్ళు అనుకొని టైం లేక మీకు ఇచ్చారా? అలా ఏం లేదండి. ఫస్ట్ నాకు ఏం చెప్పారో, నాకు స్టోరీ ఇలా అనుకుంటున్నాను, ఒక స్టోరీ అనుకుంటున్నాను, నువ్వు దీని వన్ ఆఫ్ ద ఇంట్లో మెయిన్ లీడ్ ఉంటావు అని చెప్పి అలా ట్రావెల్ చేశాను. స్టోరీ పరంగా చెప్తే ఆయన చెప్పినప్పుడు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది కంటెంట్ వైజ్. ఇలాంటి స్టోరీ అదే ఇలాంటి స్టోరీ కదా మనం చేయాలి, ఇది చేస్తే మనకు స్కోప్ ఉంటుంది ఆర్టిస్టులకి. ఎండ్ ఆఫ్ ది ఏ ఆర్టిస్ట్ అయినా అదే కోరుకుంటారు, ఆర్టిస్ట్ స్కోప్ ఉన్న క్యారెక్టరే కదా చేయాల్సింది. సో అది చెప్పిన తర్వాత నాకు చేద్దాం, ఓకే సార్ నేను చేస్తాను సార్ అని చెప్పాను. సో ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు జనరల్గా అందరూ ఎట్లా అంటే ఆల్రెడీ నోటెడ్ ఉండి నేమ్ ఉండి మార్కెట్ చేసుకోవాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే తప్ప ప్యాడింగ్ ఉన్నారా లేదా లేకపోతే తప్ప ఆడియన్స్ అట్లీస్ట్ థియేటర్ దాకా రావట్లేదు. సో మీరు ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఎందుకు అందరిని కొత్త వాళ్ళనే తీసుకోవాలనుకున్నారు? అంటే ఇట్లాంటి టైంలో, అంటే పెద్ద పెద్ద సినిమాలకే మార్కెట్ అవ్వని టైంలో మీరు ఎందుకు న్యూ పర్సన్స్ని ఎంకరేజ్ చేశారంటే ఏం చెప్తారు? దీనికంటే ఆయన ముందు ఆర్టిస్ట్ అండి, ఫస్ట్ అది అడగండి. ఓ ఓకే సార్, మెయిన్ ఆర్టిస్ట్. ఓకే సార్, దెన్ అంటే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆర్టిస్ట్గా చేశారా? నేను అసలు చేయనని చెప్పాను డైరెక్టర్ గారికి. ఆయన ఫస్ట్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఫస్ట్ యాక్టింగ్కే వచ్చింది. నా సినిమాలో నేను యాక్ట్ చేయనని చెప్పాను. ఓకే, చెబితే లేదు సార్ ఆడిషన్ చూద్దాం ఒకసారి అన్నాడు. చెప్పాడు ఇలా చెప్పి నాకు ఒక అలవాటు ఏముందంటే, నువ్వు ఎలా నడుస్తావు ఒకసారి చూస్తే అలా నడుస్తా, అదే కదా యాక్టింగ్. చిన్నప్పటి నుంచి అలవాటు నాకు అట్లా, నువ్వు ఎట్లా చేసావు అట్లా చేస్తాను ఇమిటేట్. అది వర్కౌట్ అయింది ఇక్కడ. ఏ సూపర్, అసలు అందరికన్నా ప్రొడ్యూసర్ గారే మామూలుగా డామినేట్ చేయట్లేదు మిమ్మల్ని. సార్ చెప్పండి సార్, అంటే ఓకే ఫైన్, మీరు యాక్టింగ్ బాగా చేస్తారు అండ్ టీంకి వచ్చిన తర్వాత మీరు ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యారు. బట్ అదేదో మనకి న్యూ పర్సన్స్ కాకుండా న్యూ ఫేసెస్ కాకోకుండా ప్యాడింగ్ వాళ్ళని తీసుకుంటే సినిమాకి ప్లస్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం పెట్టిన డబ్బులు ఎంతవరకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ప్రాక్టికల్గా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే. సో ఎందుకు మీరు ముందుకు వచ్చి దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు సార్? మెయిన్ ఏం లేదు, డైరెక్టర్ గారు కాన్సెప్ట్ చెప్పారు నాకు, సార్ ప్యాడింగ్ పెడితే ఇది ఆల్రెడీ స్టోరీ తెలిసిపోద్ది, ఎవరు తెలియని వాళ్ళే కావాలి సరిగ్గా. అప్పుడు చూసి నాకు ఒకసారి వండర్ అవుతారు. హాయ్, ఒక్కో సినిమా బ్లాస్ట్ అవుతుంది చూసారా, ఆల్రెడీ నేను మూవీ చూసాను, రివ్యూ చూసాను, అసలు సూపర్గా చేసి అసలు ఒక్కరైనా ఎవరైనా థియేటర్లో చూసిన వాళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు అంటే మీరు చూసి చెప్పండి నాకు తర్వాత, వీళ్ళు కొత్త వాళ్ళు అని. అసలు 100% ఎక్కడ బోరు గీర్ అనేది లేదు. అసలు అప్పుడే అయిపోయిందా సినిమా అనిపిస్తుంది. 2 గంటల 28 నిమిషాల సినిమా. ఓకే డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు చూస్తే కనుక వైలెన్స్ చాలా ఎక్కువగా అనిపించింది మాకు. మరి ఫ్యామిలీస్తో కలిసి చూడొచ్చా లేదు అంటే ఓన్లీ ఫర్ ఇది యూత్కేనా? లేదు, అబ్సల్యూట్లీ ఫ్యామిలీతో కలిపి చూడొచ్చండి. అంటే మీరు చూసిన ట్రైలర్లో చూసిన వైలెన్స్ 10% మాత్రమే. ఓకే, ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి. గర్ల్స్కి 3 ఫైట్స్ ఉంటాయండి.
ఈక్వల్ టు జెంట్స్తో సమానంగా ఫైట్స్ ఉంటాయి. ఆ గర్ల్స్కి పర్టికులర్గా జెంట్స్తోనే ఉంటాయి ఫైట్స్ కూడా. ఓకే. మీరు చూసింది జస్ట్ 10% ఇందులో చూసింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. Yeah. ఇంకా పిక్చర్ అవి బాకీ అండి, జస్ట్ 1% చూసారు, మొత్తం బాకీ ఉంది మాకు. సో చెప్పండి, అంటే ఇప్పుడు జనరల్గా సినిమాలో ఏది చూస్తే మన వాళ్ళు అదే ఇమిటేట్ చేయడం కానీ అలాంటి షర్ట్స్ కొనుక్కోవడం లేదా అలా బిహేవ్ చేయడం అనేది ఇప్పుడు జనరల్గా మన ఆడియన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే రీసెంట్గా నిన్నే జరిగిన ఇన్సిడెంట్, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు బ్రేకప్ అయిపోయింది. ఆ అబ్బాయి వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ వేరే మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఈ గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయికి యాక్సిడెంట్ చేయించి ఆ అమ్మాయిని ఆటోలో ఎక్కిచ్చే టైంలో ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఉండే బ్లడ్ని ఇంజెక్ట్ చేసింది. సో మనం రీసెంట్గా సేమ్ రాజు వెడ్స్ రాంబాయ్ అనే ఒక సినిమాలో ఇదే స్టోరీ చూసాము. సో అది వచ్చిన కొన్ని డేస్కే ఇట్లా ఎఫెక్ట్ ఆడియన్స్ మీద కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక మొత్తం అమ్మాయికి స్మోకింగ్ అని ఇదని కొంచెం అలా పెట్టారు. చూసి అంటే ఇంతకు ముందు లేరా అంటే లేరా అని కాదు, బట్ యాజ్ ఏ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు ఇలా చూపిస్తే ఇంకొక నలుగురికి అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా ఇది కూడా మనం చేయొచ్చు, సినిమాలో చేసాము అనే ఒక థాట్ వస్తుంది కదా, దానికి ఏం చెప్తారు మీరు? మీకు సినిమాకి సంబంధించిన ఆడియన్స్కి ఫ్యాన్ బేసే దానికి సమాధానం చెప్తుందండి. ఎక్కడైనా విలన్కి ఫ్యాన్ బేస్ వచ్చి లక్షల మంది కదిలి ఒక విలన్ ఫంక్షన్కి వస్తున్నాడంటే, విలన్ క్యారెక్టర్ చేస్తున్న ఫంక్షన్కి వస్తున్నాడంటే అతని కోసం లక్షల మంది వచ్చిన వాళ్ళు ఉన్నారా? హీరో కోసం వస్తారు. సో ప్రేక్షకులుగా మనం కూడా ఏదైనా సరే కాన్షియస్లో మనం క్రైమ్కి వీటికి అడ్మైర్ అవ్వచ్చు. అంటే అడ్మైర్ ఇన్ ద సెన్స్ ఎక్కువ థింకింగ్ చేయొచ్చు, అమ్మో ఇంత జరిగిందా అంత జరిగిందని. బట్ మన సబ్ కాన్షియస్ కానీ మన సోల్ కానీ కనెక్ట్ అయ్యేది మాత్రం మంచి గురించి అండి. అందుకే హీరోలకు ఫ్యాన్ బేస్ ఉంటారు తప్ప విలన్స్కి ఉంటారండి ఫ్యాన్ బేస్. సినిమా ఎప్పుడు పాజిటివిటీనే ఎక్కువ తీసుకుంటుందండి. ప్రేక్షకులు ఎప్పుడు పాజిటివిటీని తీసుకుంటారు, నెగిటివ్ని తీసుకోరండి. సొసైటీలో క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళు లవ్ చేసుకున్న టైము, మ్యారేజ్ చేసుకున్న టైము, ఆ తర్వాత అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుందండి. రాజు రాంబాయ్ సినిమా మొన్న వచ్చింది, బట్ అంతకుముందు నుంచి వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ అదేం చేస్తుంది మరి, చంపాలనే డిసైడ్ అయితే రాజు రాంబాయ్ నేర్పించలేదు కదా. సో ఒక క్రైమ్ చేయాలనేది క్షణికావేశంతో సబ్ కాన్షియస్ కోల్పోయి కాన్షియస్ని కూడా కోల్పోయి చేసే ఒక చర్య అండి. అది జరిగిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఆలోచిస్తే చేయరు. సో ఎప్పుడైనా ఆ మూవీని ఎలా ఇన్స్పైర్ అవుతారంటే ఆడియన్స్ కానీ ఒక హీరోని ఎందుకు ఇష్టపడతారు? అందులో ఉన్న మంచిని చూసి, హీరో చేసే మంచిని చూసి. ఆ సొసైటీ కూడా అలానే తీసుకుంటుందండి. అది నేను బిలీవ్ చేస్తాను. నేను అలానే తీసుకున్నాను. అలానే ఫాలో అవుతాను నేను. ఒక మంచిని చూపించాలంటే చెడు ఏం జరిగిందో చెప్పాలండి. చెడు ఏం జరిగిందో చెప్పే దాంట్లో దాన్ని మనం వైలెన్స్గా చూడకూడదండి. దాన్ని ఎదిరించే క్రమంలో హీరోలు ఉన్నారు మా దాంట్లో. ఒక వైలెన్స్ చెడే చూపించి దాన్నే విజయంగా చూపించలేదు కదా. సో మంచి ఉంది అంటే మంచి గుర్తిస్తున్నామంటే చెడుని ఎంత ధైర్యంగా మంచి ఎదుర్కొన్న అనే దాని మీదే హీరోయిజం అనేది ఉంటుందండి. సో చెడు చూసుకుంటారని నేను అనుకోను, మంచే తీసుకుంటారండి. దానికి నిదర్శనమే సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి హీరో ఫ్యాన్ బేస్ ఉంటారు. ఓకే. యా, ఒక చిన్న విషయం, మాది రాజకీయ ఫ్యామిలీ కదా. ఈ సినిమా చూసినాక ఇలాగా కూడా జరగవచ్చు అని జాగ్రత్త పడతారు. ఎగ్జాక్ట్లీ సార్, అర్థమైందా? జాగ్రత్త పడతారు. రాజకీయ నాయకులైనా ఎవరైనా రాజకీయాల్లో ఇది కూడా జరగవచ్చు అని ఇంక జాగ్రత్త పడతారు. అలా మెసేజ్ మూవీ, అందులో యాక్షన్ థ్రిల్లర్. డెఫినెట్గా చూద్దాం. అంటే ఈ రోజుల్లో పాజిటివిటీ తీసుకునేంత డైరెక్టర్ గారు మీరు చెప్పినంత పాజిటివిటీ తీసుకునేంత ఏమీ లేదు. బేసిక్గా ఎవరైనా సినిమా చూస్తే దానిలో ఆ నెగిటివిటీ, ఇప్పుడు విలన్ని ఫ్యాన్స్ రాకపోవచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే విలన్ చేసేదో బయట చేస్తున్నారు. ఆటోమేటిక్గా చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అవును మేము సినిమాలో చూసాము, ఇట్లా చేసాము, ఇట్లా అని చెప్పేసి డైరెక్ట్గా కూడా చెప్తున్నారు. బయట జరిగిన తర్వాతే సినిమాలోకి వస్తాయండి. బయట జరిగిన తర్వాతే సినిమాలోకి వస్తాయి. బయట జరిగిన విషయం కొన్నిసార్లు పబ్లిక్కి మీడియా ద్వారా తెలియకపోవచ్చు. ఇప్పుడు రాజు రాంబాయ్ అనే విషయము ఎప్పుడో 12 years క్రితం జరిగిన సంఘటన. మరి ఎవరికి తెలియదే? రాజు రాంబాయ్ తీసేంత వరకు అది చెడే కదా, కానీ ఎవరికి తెలియదే? ఇప్పుడు తెలిసింది.
సో జరిగిన తర్వాత 99% మూవీస్ ఏదైనా అందులో ఉన్న కథలు కానీ ఒక చెడు జరిగిన తర్వాతే దాంట్లో నుంచి ఒక ఫిక్షనైజ్ అవుతుందండి. ఓకే. మంచి అనేది ఎప్పుడు ఉంటుంది. రామాయణం దగ్గర నుంచి తీసుకుంటే మంచి ఎప్పుడు మనకి ఎప్పుడు చేస్తూ ఉంటామండి. బట్ ఒక చెడుని ప్రొవోక్ చేసేంతగా సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సొసైటీలో ఉన్న తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దీంట్లో లవ్ స్టోరీ ఏమైనా ఉంటుందా అండి? అంటే నేను చూసినంత వరకు వీళ్ళేదో సమ్ గ్యాంగ్ అని అంటే నాకు అనిపించింది, యాజ్ ఎ ట్రైలర్ చూసి నేను అనిపించింది ఏంటంటే ఏదో సమ్ గ్యాంగ్ రివెంజ్ ప్లానింగ్స్ ఇవన్నీ ఏదో అలా అనిపించింది. అసలు దీంట్లో ఏమైనా లవ్ స్టోరీ లాంటివి ఉంటుందా, లేదు అంటే ఓన్లీ ఆ రివెంజ్ బేస్డ్ క్రైమ్ బేస్డే ఉంటుందా? లవ్ స్టోరీ ఉందండి. ఉందా? లవ్ స్టోరీ ఉంది. ఓకే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. 25 minutes బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి అది ఒక్కరు ట్రిగ్గర్ కనెక్ట్ పాయింట్ అవుతారు, actually. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఓకే. అది ట్రిగ్గర్ బాయ్ పాయింట్. ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అంటే మేము కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసాము. సో మీరు చెప్పండి, ఎట్లా ఉంది త్రూ అవుట్ మీరు చేసేటప్పుడు? దీనిలో యాక్షన్ బేస్ ఎక్కువ ఉందా, లవ్ స్టోరీ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎట్లా ఉంటుంది త్రూ అవుట్ స్టోరీ? మీరు దీంట్లో 2 పర్సన్స్ కనిపిస్తున్నారు కాబట్టి, సో మొత్తం నాకు తెలిసి 4 members గ్యాంగ్. నేను చూసిన ట్రైలర్ దీనికి సంబంధించి విలన్ కూడా మాట్లాడడం, ఆ గ్యాంగ్ని ఫినిష్ చేయాలి అంటే కనుక అదంత ఈజీ కాదు. విలన్ చెప్పలేమండి. యా వాట్ ఎవర్ మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. అంటే యాజ్ ఒక ఆడియన్ గా జడ్జ్ నాది అంతే. అంటే దానిలో ఇంకేమైనా స్టోరీ ఉండొచ్చు, బట్ నాకు అనిపించింది ఏంటంటే డెఫినెట్గా ఒక టీంని స్మాష్ చేయాలని వాళ్ళు అంటున్నారు అంటే ఆపోజిట్ వాళ్ళు విలన్ అయి ఉంటారు, వీళ్ళు ఏదో మంచి వాళ్ళు అయి ఉంటారు. అట్లా ఏదో ఒక చిన్న ఆడియన్గా ఒక చిన్న క్యూరియాసిటీ. సో నాకు అలా అనిపించింది ఆడియన్గా, నేను అలా గెస్ చేశాను. సో మీరు చెప్పండి, అంటే దీనికి ఎట్లా ఉంటుంది త్రూ అవుట్? ఇది మంచి యాక్షన్ థ్రిల్లరు, ఒక మంచి పొలిటికల్ డ్రామా మీద వెళ్ళిపోతూ ఉంటుంది. మేము మొన్న షో వేసుకొని చూసుకున్నాం. నేను ప్రొడ్యూసర్ గారు మామూలుగా ఒక మేము సినిమా చూస్తున్నామంటే ఒక ఆడియన్ ఎలా ఫీల్ అవుతారో అలా చూస్తాం. మా సినిమాని మేము ఎప్పుడు డబ్బా కొట్టుకోము. మేము ఏదైతే ఫీల్ అయ్యామో ప్రతి ఒక్క సీన్కి వచ్చే ఆర్ఆర్కి ప్రతి ఒక్క ఆడియన్ కూడా అలానే ఫీల్ అవుతాడు. సీరియస్లీ అసలు ఆర్ఆర్ బూస్ బాంబ్స్ వస్తాయి మీకు. సుబ్బు గారికి ఎంత బాగా చేశారంటే బాబు, నాకే అనిపించింది నేనే తీసాను ఈ సినిమానా అని. ప్రాణం పెట్టేశారండి మ్యూజిక్ డైరెక్టర్ గారు. నేనే నా సినిమా తీసింది అని అనిపించింది. టెక్నికల్గా చాలా స్టాండర్డ్స్లో ఉంటుందండి. టెక్నికల్గా చిన్న సినిమా అన్న ఫీల్ ఉండదండి. సో ఇది మీ డెబ్యూ అండి? బిఫోర్ ఏమైనా ప్రాజెక్ట్ చేశారా? బిఫోర్ ఒక ప్రాజెక్ట్ చేశా, ఒకే ఒక లోకం అని ఒక మూవీ చేశా. ఆఫ్టర్ సెకండ్ మూవీ ఇది. ఓకే. అంటే మీరు సమ్ సీరియల్స్ కూడా చేశారు అని విన్నాము. యా స్టార్టింగ్లో చేశా, కానీ మూవీ ఓన్లీ మూవీ. నేను యాక్చువల్గా ఆ షార్ట్స్ కొన్ని చూసే తనని సెలెక్ట్ చేసుకున్నాను. సీరియల్ సినిమా అనేది ఉండదండి. యాక్టర్ యొక్క టైమింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది జడ్జ్ చేస్తాను. షారుఖ్ ఖాన్ గారు కూడా సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడున్న హిందీ ఫీల్డ్లో కానీ కన్నడలో కానీ చాలా వరకు యాక్టర్స్ సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళు. డెఫినెట్గా అందరికీ తెలుసు, బట్ అదే మాకెక్కడ అనిపించింది తను చూడంగానే. సో అందుకని మేము క్వశ్చన్ చేసాం. ఎండ్ ఆఫ్ ద డే టాలెంట్ ఉంటే వాళ్ళు జస్ట్ ఈ రోజుల్లో చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి కూడా చాలా మంది ఉన్నారు. సో టాలెంట్ ఎక్కడున్నా సినిమా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అది మన సీరియల్స్లో కూడా చాలా టెరిఫిక్ యాక్టర్స్ ఉన్నారండి. చాలా మంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటే టెరిఫిక్ యాక్టర్స్ ఉన్నారు. హ్యాపీ సార్, అట్లా మీరు వాళ్ళని కూడా తీసుకొస్తూ ఉంటే. యాక్చువల్గా మేము జనరల్గా సీరియల్ సినిమా అనేది ఉన్నదండి, యాక్టరా కాదా ఎస్ అంతే. బట్ ఇక్కడ ఏమైపోతుంది అంటే సార్, నాకు చాలా మంది నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే సీరియల్స్ అని ఒక బ్రాండ్ పెడితే వాళ్ళు మళ్ళీ మూవీస్కి రావాలంటే చాలా తక్కువ ఆఫర్స్ ఉంటాయి మాకు. సో అందుకని ఇంక ఇది కూడా మాకు కంఫర్ట్ జోన్ కాబట్టి 9 to 5 లాగా ఆర్ వాట్ ఎవర్ ఐటీ జాబ్ లాగా ఉంది. మాకు ఆఫర్స్ రావాలంటే సీరియల్ కదా, రెగ్యులర్గా చూసే ఫేసెస్ మళ్ళీ 70mm చూడాలి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు అనే ఒక ఇది వినిపిస్తూ ఉంటుంది వాళ్ళ త్రూనే. నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు. సో నేను అందుకే అంటున్నాను, మీరు కనుక తీసుకొని వస్తే డెఫినెట్గా హ్యాపీ అని చెప్పేసి. నేను లాంగ్ గ్యాప్ ఏం చేయలేదు, ఒక 2 months కూడా చేయలేదు. ఒక సీరియల్ మెయిన్ లీడ్గా చేసా, అది సమ్ ప్రాబ్లం వల్ల అది ఆపేశారు. సో వేరే సీరియల్ ఒకటి సెకండ్ లీడ్ చేసా అంతే. ఇంకా తర్వాత మూవీ మీద ఫ్యాషన్తో అంటే మూవీ త్రోనే ఉన్నాయి, ఇంకా అటు వెళ్ళలేదు ఇంకా. డెఫినెట్గా చెప్పండి. ఐ మీన్ మీ ఫైట్స్ అవన్నీ చూశాను. డైరెక్టర్ గారు అసలు ఏంటి, ఏమి ఇబ్బంది పెట్టారు? మీరు వర్క్ షాప్ చేశారా? వీళ్ళతో పాటు ఉన్న హీరోస్తో పాటు ఈక్వల్గా చేశారు కదా మీరు? ఈక్వల్గా ఏంటండి, కొట్టిందండి హీరోస్, కొట్టేసిందండి. అంటే ఇప్పుడు నిజాలు బయటకు వస్తే కొట్టేసిందండి. మీరు కొత్త వాళ్ళు అంటున్నారు కదా. కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళైనా ఒకప్పుడు కొత్త వాళ్ళే కదా.
అట్లాంటి కొత్త పాత ఏముండదండి ఇందులో. నా ఉద్దేశం ఏంటంటే నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంతే. అందుకనే తీసే రెండో సినిమాలో కూడా కొత్త వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, గుడ్ అండి. డెఫినెట్గా ఎవరికైనా ఆఫర్ ఇస్తే అంటే యాజ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా కానీ చూసేవాళ్ళుగా ఎట్లా లెక్కేసుకుంటామంటే ఇప్పుడు ఒక ఓటీటీకి వెళ్ళినా కూడా దానిలో ఉన్న వాళ్ళని బట్టే మనకి ఓటీటీ రైట్స్ అనేది వస్తుంది. నేను స్టోరీని నమ్ముతానండి, తీసే విధానం. ఆయన ఫస్ట్ నాకు దొరికింది అతను ఎవరు వజ్రం దొరికింది. ఓకే, ఒక మంచి నిజాయితీ పడు పట్టున్నోడు. నువ్వు 24 క్రాఫ్ట్స్ మొత్తం ఏదైనా అడగండి, మీకు తెలియని కూడా చెప్తాడు, ఇంకా అడ్వాన్స్గా చెప్తారు. ఓకే, అంత టాలెంట్ ఉంది కాబట్టి నాకు టీం కూడా అలా దొరికింది. అందుకని నాకు ఆ నమ్మకం. ఓకే, సూపర్. అంటే ఏదైనా సరే డైరెక్టర్ గారి గురించి మాత్రమే అంటారా? కాబట్టే కదా. అంటే అలాంటి డైరెక్టర్ దొరికింది కాబట్టి కొత్త వాళ్ళమైనా మేము ఆ స్క్రీన్ మీద చూసే వాళ్ళకి అంత అనిపించదండి, వీళ్ళు కొత్త వాళ్ళు చేశారని ఫీల్ అనిపించదు. పెద్ద ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే సిగరెట్లు తాగే వాళ్ళని తాగనీళ్ళ సినిమాలో, తాగని వాళ్ళందరికీ తాగిపించారు. ఎంటైర్ యాక్టర్స్లో షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లో ఒక్కొక్కరు సిగరెట్స్ స్మోక్ చేయాలి. ఒక 4-5 డేస్ తర్వాత రోజుకి ఆల్మోస్ట్ 50 ప్యాకెట్స్ అట్లా అయిపోతున్నాయి సిగరెట్స్. తర్వాత ఎందుకు అయిపోతున్నాయి అని చూస్తుంటే సినిమాలో స్మోక్ క్యారెక్టర్స్ ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళెవరికి స్మోక్ అలవాటు లేదు. ఎవరైతే స్మోక్ అలవాటు ఉందో వాళ్ళకి సినిమాలో స్మోకింగ్ చేసే ఛాన్స్ లేదు. సో ఆ తర్వాత అన్ని రియలైజ్ అవుతారు, నిజమే కదా ఇది. అందరూ యాక్చువల్లీ హీ స్మోక్స్ బట్ సినిమాలో ఉండడు. అట్లా అందరూ సినిమాలో ఎవరైతే స్మోక్ చేస్తారో బయట వాళ్ళు స్మోక్ చేయరు, బయట ఎవరైతే స్మోక్ చేస్తారో సినిమాలో స్మోక్ లేదు. అది అట్లా కుదిరింది ఏదో మరి. అలా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టారు బాబు. అట్లా కదా, నన్ను స్మోక్ చేస్తానని చెప్పాడు, ఎవరన్నా ఒప్పుకుంటారా? అది ఉన్నట్టే మాట్లాడుతున్నాం మేము, ఏదో ఆర్టిఫిషియల్. ఇందాక కూడా చెప్పాం, ఏది మీరు అడగాలనుకుంటే అడగండి, దానికి సమాధానం అట్లా మేము ఇంటర్ ఇచ్చిన అట్లే ఉంటుంది. ఎందుకు అలానే చేసాము. డెఫినెట్గా అట్లా కాంట్రవర్సీ చేయాలి, సినిమాకి పబ్లిసిటీ, అది కాదు. పబ్లిసిటీ చేస్తాము, చేసే విధానం నా స్టైల్ ఒకటి ఉంటుంది కదా, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. నేను అఫిషియల్గా చేస్తాను మొత్తం. ఒక సినిమా ఎట్లా తీసామో స్టాండర్డ్స్తో అదే రేంజ్లో చేస్తాను నేను. షూర్ అండి, డెఫినెట్గా కనిపిస్తుంది. అవుట్పుట్ క్వాలిటీ అయితే డిఓపి వర్క్ చాలా బాగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపించింది, ఎవ్రీ నోట్ బాగా క్యాచీగా అనిపించింది. చిన్న జస్ట్ ఒక హ్యాండ్ మూమెంట్ దగ్గర నుంచి ప్రతిదీ మ్యూజిక్ వైజ్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఆల్ ద బెస్ట్ అండి, డెఫినెట్గా సక్సెస్ కొట్టాలి మళ్ళీ. ఎందుకంటే సక్సెస్ అయితే ఫోన్ నెంబర్ అడగాలి నాది, మరుసటి రోజు రిలీజ్ అయింది, మరుసటి రోజు ఒకసారి ఇంటర్వ్యూ సార్. డెఫినెట్గా అండి, కాన్ఫిడెంట్గా ఉన్నారు షూర్ డెఫినెట్గా. మీరు ఆ కాన్ఫిడెన్స్, మీరు మళ్ళీ ఇలాంటి సినిమాకి డబ్బులు వస్తే మళ్ళీ ఇంకో సినిమా తీయాలి. ఆల్రెడీ 2వ తీసాను, 3వ స్టార్ట్ చేస్తున్నాను. ఇదే డైరెక్టర్. ఓకే, 3 సినిమాకి నా డైరెక్టర్. సూపర్ సార్, అసలు మామూలు ఫాస్ట్గా లేరు. అంటే ఈ మాత్రం ఫాస్ట్ ప్రొడ్యూసర్ గారు కనుక దొరికితే ఇంకా అసలు నేనేదో అట్లా వచ్చిపోవటానికి రాలేదు. ఒక స్టాండర్డ్తో మనం ఒక ఎదగాలనుకున్నప్పుడు, అంటే ఈ ఫీల్డ్లో మనం స్టాండర్డ్స్తోనే రావాలి. అట్లా ప్రతిదీ ఆయన నా భారం 30 వంతు ఆయనే మోస్తాడు, నాకు చాలా తక్కువ. నాకు ఇప్పుడు నేను వచ్చాను, మొత్తం ఆయనే మోసాడు. అంటే ఎంత పిచ్చి ఉన్నట్టు సినిమా మీద. ఇంకొకటి చెప్తా ఫన్నీ థింగ్, ఆయన ఇంకా సినిమా మూడ్లో నుంచి రాలేదు. ఓకే, అయితే రోడ్డు మీద వెళ్తుంటే ఎవరిని వెళ్తాడో తెలియదు, అదే మూడ్లో ఉంటుంటాడు. నేను చేయి పట్టుకొని తిప్పుతుంటాను రోడ్డు దాటియాలంటే. వెరీ ఎట్లా అంటే డిఫరెంట్గా ఉంది సార్ మీ స్టోరీ అంతా. డెఫినెట్గా అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మరి సక్సెస్ మీట్లో కలుద్దాం. చూసారు కదండి, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ, నేను మీ థ్యాంక్ యూ. అరే 2 నిమిషాలు ఆగరా, దొబ్బుతా ఉంటారు ఇక్కడ ఇంటర్వ్యూ ఆపన మధ్యలో నేను.